ఫోర్త్ క్వాడ్రాటిక్ పాలినామియల్. వర్గ బహుపది ఏంటి? ఫస్ట్ యారో మార్క్ ఏంటమ్మా మనకి? డిగ్రీ అంటే డెఫినిషన్. సో ఏ పాలినామియల్ హ్యావింగ్ డిగ్రీ 2 ఈజ్ కాల్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఒక బహుపది యొక్క పరిమాణము 2 అయితే దానిని వర్గ బహుపది అంటాము. ఓకే, నెక్స్ట్ యారో మార్క్ మనకేంటి? ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే చూడండి, 2x² + 3x + 5, సెకండ్ వన్ 5x² + 5, థర్డ్ వన్ 6x² + 6x, ఫోర్త్ వన్ 8x². ఎన్ని రకాలుగా ఉంటాయో అన్నీ కూడా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అయితే నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ మీన్స్ ఏ పాలినామియల్ ఆఫ్ ద డిగ్రీ 2 ఈజ్ కాల్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఒక బహుపది యొక్క పరిమాణం 2 అయితే దానినే వర్గ బహుపది అంటాము. ఎగ్జాంపుల్ చూసుకోండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు జనరల్ ఫామ్. సో జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ax² + bx + c వేర్ a not = 0. ఇక్కడ కూడా a అనేది 0 కాకూడదు. b 0 అయిపోయినా పర్వాలేదు, c 0 అయిపోయినా పర్వాలేదు. సో జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ax² + bx + c వేర్ a not = 0. ఎందుకో ఇప్పుడు చూద్దాం. ఈ పాలినామియల్ తీసుకోండి, 2x² + 3x + 5. ఇన్ కేస్ ఏ 0 అయిపోయింది అనుకుందాం, ఇది 0 అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది? ఇది పోతుంది. ఇప్పుడు ఏం మిగిలింది మనకి? 3x + 5. సో 3x + 5 అంటే ఏ పాలినామియల్ అది? సో లీనియర్ పాలినామియల్ అయిపోయింది. కానీ అది క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం. ఎందుకు? a = 0 అయిపోయింది కాబట్టి. అందుకే కండిషన్ అక్కడ ఇచ్చాం. b అండ్ c 0 అయిపోయినా పర్వాలేదు. చూడండి ఒకసారి, ఇవి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ b 0 అయిపోయింది అనుకుందాం, అదే తీసుకోండి, 2x² + 3x + 5. b 0 అయిపోయింది అనుకుందాం, ఇదిగోండి b అంటే ఇదే కదా. చూడండి, గుర్తుపెట్టుకున్నామా, ax² + bx + c. a అంటే x² యొక్క కోఎఫిషియంట్, b అంటే x యొక్క కోఎఫిషియంట్, c అంటే కాన్స్టెంట్. సో x యొక్క కోఎఫిషియంట్ b కాబట్టి ఇది 0 అయిపోతే మొత్తం టర్మ్ పోతుంది. 2x² + 5 ఇది కూడా క్వాడ్రాటిక్ పాలినామియలే. ఎందుకు? డిగ్రీ 2. చూడండి, ఇలా ఎగ్జాంపుల్ నేను రాసానా లేదా ఒకటి చూసుకోండి. ఈసారి c 0 అయిపోయింది అనుకుందాం, అంటే ఇది పోయింది. 2x² + 3x రిమైనింగ్ మిగిలింది. c 0 అయిపోయినప్పటికీ ఇది క్వాడ్రాటిక్ పాలినామియలే, బికాజ్ డిగ్రీ 2. ఎగ్జాంపుల్ చూసుకోండి ఆ మోడల్లో. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ b అండ్ c రెండు 0 అయిపోయినాయి అనుకుందాం. 2x² ఇది మొత్తం 0 అనుకుందాం, ఇది మొత్తం 0 అనుకుందాం, మనకి మిగిలింది ఇదే టర్మ్. ఇది డిగ్రీ ఎంత కాబట్టి క్వాడ్రాటిక్ పాలినామియల్ అయిందా లేదా? అయ్యింది. ఎగ్జాంపుల్ ఈ విధంగా క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది మీకు టెక్స్ట్ బుక్లో, మేబీ ట్రై దిస్ ఆర్ డూ దిస్లో ఉన్నట్లుంది. అది దెర్ ఆర్ నో రిలేషన్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అండ్ డిగ్రీ. నెంబర్ ఆఫ్ టర్మ్స్కి డిగ్రీకి ఎటువంటి సంబంధము లేదు. అంటే ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ షుడ్ హ్యావ్ 3 టర్మ్స్ అంటాం. అవసరమా? క్వాడ్రాటిక్ పాలినామియల్లో ఖచ్చితంగా 3 టర్మ్స్ ఉండాలి అని క్వశ్చన్ వేశాడు. అది ట్రూ ఆర్ ఫాల్స్? దట్ ఈస్ ఫాల్స్, బికాస్ దెర్ ఆర్ నో రిలేషన్షిప్ బిట్వీన్ డిగ్రీ అండ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇందులో మనకి బైనోమియల్ అంటే ఖచ్చితంగా 2 టర్మ్స్ ఉండాలి, కానీ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఖచ్చితంగా 3 టర్మ్స్ ఉండాలని రూల్ లేదు. 3 ఉండొచ్చు, ఇగోండి 3 ఉండొచ్చు, ఇలా 2 ఉండొచ్చు, లేదా ఒక టర్మే ఉండొచ్చు, మీకు అనవసరం. క్వాడ్రాటిక్ అంటే డిగ్రీని బేస్ చేసుకొని పాలినామియల్ చెప్పేటప్పుడు టర్మ్స్తో మనకి సంబంధం లేదు. అది ఏముండాలి? ఖచ్చితంగా అక్కడ ఏ ఉంటే సరిపోతుంది, ఏ ఉంటే చాలు, మిగతావి 2 లేకపోయినా పర్వాలేదు. చాలా ఇంపార్టెంట్ బిట్టు. ఒకవేళ సింపుల్గా అడుగుతాడు, ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్లో ఖచ్చితంగా 3 టర్మ్స్ ఉండాలి అంటాడు, అది తప్పు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్
ఏం చెప్పుకున్నాం ఇందులో? డిగ్రీ, ఎగ్జాంపుల్, జనరల్ ఫామ్ చెప్పుకున్నాం. తర్వాత గ్రాఫ్. సో గ్రాఫ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ వెరీ 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 ఇంపార్టెంట్. పరాబోలా. పరాబోలా, పరావలయము తెలుగులో. చూడండి ఏ షేప్లో ఉంటుంది మీకు తెలుసు. పరావలయము ఈ షేప్లో ఉంటుంది. యూ షేప్ అమ్మ. పరావలయం అంటే యూ షేప్లో ఉంటుంది ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఇంకా మనం డెప్త్కి వెళ్ళినట్లయితే చూడండి, ఇంకా డెప్త్కి. తర్వాత ఇక్కడ పాయింట్ చెప్పుకోలేదు ఏంటది? క్వాడ్రాటిక్ పాలినామియల్ కెన్ హ్యావ్ మోస్ట్లీ 2 zeros. ఖచ్చితంగా 2 zeros ఉంటాయి. కెన్ హ్యావ్ మోస్ట్లీ 2 zeros. అయితే అందుకే కెన్ హ్యావ్ మోస్ట్లీ 2 zeros ఎందుకన్నానంటే 1 0 కూడా ఉండొచ్చు. అయితే దాని అర్థం 1 0 కాదు. అదే సార్ 1 0 అంటారు, 1 0 కాదు అంటారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 zeros అనుకోండి, 2 zeros ఉన్నట్టు. ఒకవేళ -2 అనుకున్నాం అనుకోండి, 2 zeros ఉన్నాయి కానీ టోటల్ జీరోస్ చూసుకునేటోడికి ఎన్ని ఉన్నాయి? ఒకటే, -2. కానీ -2లే 2 times వస్తుంది. అదనమాట. అలా దాని అర్థం. -2 రావచ్చు, -1 రావచ్చు, 5, 5 రావచ్చు. ఇలా 2 ఈక్వల్గా రావచ్చు. అది మరలా మనకి 5th chapter క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఇది వస్తుంది. ఇది అక్కడ చెప్తాను మీకు ఏంటనేది క్లియర్గా. ఇది గ్రాఫ్ ఇలా వస్తుంది. అయితే ఇక్కడ గ్రాఫ్ గురించి మాట్లాడాం కాబట్టి ఇక్కడే చాలా ఇంపార్టెంట్ బిట్టు రావడానికి అవకాశం ఉన్నటువంటిది కూడా చెప్తాను. ఆల్రెడీ మీకు పబ్లిక్లో దీని నుండి ఒక క్వశ్చన్ కూడా వచ్చింది. అదేంటో మీరే చెప్తారు ఇలా తీసుకునేటప్పుడు. ఈ గ్రాఫ్ అనేది ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ చేసిందో చూడండి. ఒక్కటే, ఓన్లీ 1. అలా కాకుండా మరొక గ్రాఫ్ తీసుకున్నాను. ఇలా ఎక్స్ యాక్సిస్ని ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ చేసింది? 2 times. మరొక గ్రాఫ్ తీసుకుందాం. ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ చేసింది? 3 times. అంటే ఈ పాలినామియల్కి 1 0 ఉంటుంది, దానికి 2 zeros ఉంటాయి, దీనికి 3 zeros ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఒక పాలినామియల్ ఇచ్చేసి ఎన్ని జీరోస్ ఉన్నాయి అంటే ఈజీగా చెప్తున్నాం. ఎలాగా? దాని డిగ్రీ ఎంత ఉంటే అన్ని జీరోస్ అని. క్వాడ్రాటిక్ పాలినామియల్ అయితే 2 zeros, క్యూబిక్ పాలినామియల్ అయితే 3 zeros, అలాగే లీనియర్ పాలినామియల్ అయితే 1 0 అని చెప్పేస్తాను. కానీ గ్రాఫ్ ఇచ్చి నెంబర్ ఆఫ్ జీరోస్ అడుగుతాడు. ఏం క్వశ్చన్ రాలేదా ఇది మీకు? పబ్లిక్లో వచ్చింది. పబ్లిక్లో క్వశ్చన్ ఇలా గ్రాఫ్ ఇచ్చి ఎన్ని జీరోస్ ఉన్నాయి అని అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ యాక్సిస్ని బేస్ చేసుకోవాలి. వైకి మనకి ఎటువంటి సంబంధము లేదు. ఎక్స్ని ఎన్నిసార్లు అయితే ఇంటర్సెక్ట్ చేస్తాదో అన్ని జీరోస్ ఉన్నట్లు. కాబట్టి ఇక్కడ 2 times కాబట్టి 2 zeros, 1 time కాబట్టి 1 0, 1, 2, 3 times కాబట్టి 3 zeros. అండ్ హౌ మెనీ జీరోస్? దెర్ ఆర్ నో జీరోస్. ఓకే, జీరోస్ అనేవి లేవు. జీరో ఈజ్ ఆల్సో 1 type ఆఫ్ ఏ జీరో. కాబట్టి ఇక్కడ జీరోస్ ఏంటంటే లేవు. ఓకేనా? ఎందుకు? ఎక్స్ని ఇంటర్సెక్ట్ చేయాలి కానీ ఎక్స్ని ఇంటర్సెక్ట్ చేయలే, వైని ఇంటర్సెక్ట్ చేసింది. హౌ మెనీ జీరోస్? 1. అంతేగాని ఇవి కూడా కౌంట్ చేయకూడదు. ఈ విధంగా గ్రాఫ్ ఇచ్చి జీరోస్ కనుక్కోమంటే ఈ విధంగా మనం ఈజీగా చెప్పవచ్చు. ఒక్కొక్కసారి ఇంకా డెప్త్గా వెళ్తే ఇలా ఇస్తాడు. 0, 1, 2, 3, -1, -2, -3. సో 0 ఆఫ్ ద ఫాలోయింగ్ పాలినామియల్ అంటాడు. ఏంటండి? -3 and 2. ఆ విధంగా జీరోస్ కూడా అడిగే ఛాన్స్ ఉంది, చూసుకోండి. సో షేప్ ఆఫ్ గ్రాఫ్ ఏంటి? పరావల్. ఇది పైకి ఓపెన్ అయి ఉంటుంది. ఎప్పుడు y = ax² + bx + c అయినప్పుడు ఈ ఏ ఏదైతే ఉందో అది గ్రేటర్ దాన్ 0 అయితేనే. ఇంకా డెప్త్ ఇది మీరు చదువుకున్నాడు. నేను కూడా క్లాస్లో మేబీ చెప్పినట్లు ఉంది. ఇది చూడండి పాయింట్. యాక్చువల్గా ఇంతవరకు చెప్పింది ప్రతిదీ నేను క్లాస్లో చెప్తాను. ఇది చెప్పినట్లున్నాను చూడండి. ఇలా గ్రాఫ్ ఇచ్చేటప్పుడు ఏ షేప్ అని సింపుల్గా అడుగుతాడు. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయితే ఈ షేప్లో ఉంటుంది ఇలా పైకి. ఇన్ కేస్ ఈ ఏ అనేది లెస్ దాన్ 0 అయితే అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ మైనస్ ఉంటే ఆ గ్రాఫ్ ఎలా ఉంటుందో తెలిసిన క్రిందకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, క్రిందకు ఉంటుంది. యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో మీకు లేదు కానీ కాంపిటేటివ్లో అడిగే ఛాన్స్ ఉంది. ఇదే క్వశ్చన్ ఇంకోలా ఇస్తాడు. x = ay² + by + c అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు గ్రాఫ్ ఏంటి అంటే
ఇలా ఉంటుంది అటువైపు. ఎప్పుడు వేర్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయితే. ఇన్ కేస్ ఇదే క్వశ్చన్కి ఏ ఈజ్ లెస్ దాన్ 0 అయితే ఇటువైపు ఉంటుంది. అది చూసుకోండి, అది పెద్దగా అడగకపోవచ్చు. ఇది ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయితే పైకి ఓపెన్ అయి ఉంటుంది, ఏ ఈజ్ లెస్ దాన్ 0 అయితే డౌన్కి ఓపెన్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క గ్రాఫ్. షేప్ ఏంటమ్మా? పారాబోలా. ఇంకా ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటి అంటే జనరల్ ఫామ్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, చెప్పలేదా? జనరల్ ఫామ్ ax² + bx + c. ఓకే, అయితే ఇక్కడ ఏవైనా 2 జీరోస్ ఇచ్చేటప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అది కూడా ఇంపార్టెంటే. క్వశ్చన్ డైరెక్ట్గా ఇచ్చేస్తాడు. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ 2 zeros of the quadratic polynomial, then the equation or polynomial ఏంటి అంటే x మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఆర్ లేదా x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇది ఏమిటి అంటే ఇది కూడా జనరల్ ఫార్మే. ఎప్పుడు ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ then the quadratic polynomial is very very important. x minus alpha into x minus beta ఇలా ఇచ్చినా రైటే, ఇలా ఇచ్చినా రైటే. మీకు సింపుల్గా మల్టిపుల్ చాయిస్లో ఫస్ట్ ఆప్షన్ ఇది ఇస్తాడు. మీకు ముందే చెప్పాను, మల్టిపుల్ చాయిస్ ఈజ్ వెరీ డేంజరస్. వెంటనే ఆన్సర్ పెట్టకూడదు. ఎందుకు? ఇన్ కేస్ ఆప్షన్ ఏలో ఇది ఇచ్చాడు, బిలో ఇది ఇచ్చాడు, సిలో ఏ అండ్ బి ఇచ్చాడు, అప్పుడు విచ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంతేగాని నాకు తెలుసు కదా క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క అంటే ఆల్ఫా బీటా ఇస్తే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇదేని నేను ఫార్ములా నేర్చుకున్నాను, కంఠస్థ పెట్టాను 2 మార్క్స్ కోసము అని అనుకోండి. మనం ఎగ్జామ్ కోసం కంఠస్థ పెడతాం కదా, కళ్ళు మూసుకొని x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అని. ఎలా అవ్వచ్చు, ఎలా అవ్వచ్చు. సో ఆప్షన్ ఏలో ఇది ఇచ్చి బిలో ఇది ఇచ్చి సిలో ఏ అండ్ బి అండ్ 2 ఇస్తే అదే కరెక్ట్ ఆన్సర్. లేదా ఇది ఒక్కటే ఇచ్చాడు అనుకోండి, నో ప్రాబ్లం. అందుకే మల్టిపుల్ చాయిస్ ఎప్పుడు కూడా 4 ఆప్షన్స్ కూడా చూడాలి. ఇది ఇప్పుడు చూడండి, దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు. ఇంకా రిలేషన్ కూడా ఇక్కడ ఉంది, చెప్తాను. ఇలా ఇచ్చేస్తున్నామ్మా 2, 3 జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ దెన్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాడు. మనం ఏం చేయాలి? సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు. x-2 ఇంటూ x-3 మల్టిప్లై చేయడమే. x ఇంటూ ఎక్స్ x² x ఇంటూ -3 -3x xతో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. చేసేసాం, అయిపోయింది. ఇప్పుడు -2తో -2 ఇంటూ ఎక్స్ -2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3s are 6. ఇప్పుడు x² -3x -2x ఎంత? -5x + 6. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇంకోలా ఎలా కనుక్కుంటాము అంటే ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కోవాలి. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ జీరోస్ 2 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, శూన్యాల మొత్తము, శూన్యాల లబ్ధము. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 2 × 3 6. Now using formula that implies x² minus alpha plus beta 5 x ki x plus alpha beta 6. Now compare both polynomials. సేమే వస్తాయి. ఇక్కడ ఇంకోటి ఉంది మీకు, ఇవి జీరోస్ ఇచ్చేటప్పుడు ఒక్కొక్కసారి ఇదే క్వశ్చన్ని సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ 2 and 3 దెన్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాడు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా అది, కన్ఫ్యూజ్ కాకూడదు. జీరోస్ ఇస్తే ఎలా చేయాలమ్మా? సమ్ అండ్ ప్రొడక్ట్ అని ఇస్తే డైరెక్ట్గా చేసేయాలి. చూసుకోండి, సమ్ అండ్ ప్రొడక్ట్ కండిషన్ ఇచ్చాడు అంటే మీరేం చేయాలి? ఇది సమ్, ఇది ప్రొడక్ట్, డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ వేసేయడమే. x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంతమ్మా? 2x ఆల్ఫా బీటా ఎంత? 3. ఇది ఎప్పుడు ఇలా డైరెక్ట్గా వేయాలి? సమ్ అండ్ ప్రొడక్ట్ అని టర్మ్ వాడితేనే. టర్మ్ వాడకపోతే మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాని అర్థం
ఇదిగోండి ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం చూడండి. సమ్ ఆఫ్ జీరోస్ 5 వచ్చింది. అక్కడ మనకి ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఎంత వచ్చింది? అది చూసుకోండి. క్వశ్చన్లో సమ్ అండ్ ప్రొడక్ట్ అని యూజ్ చేశాడు అంటే మరి మీరు ఆల్ఫా ప్లస్ బీటా అనేది ఫైండ్ అవుట్ చేయకూడదు, చేస్తే తప్పు. ఒకవేళ సమ్ అండ్ ప్రొడక్ట్ వాడు ఇచ్చాడు, మరలా మీరు ఆల్ఫా ప్లస్ బీటా ఇలా చేసి వేశారు, అది తప్పు. గుర్తుపెట్టుకోవాలి. ఆడు సమ్ అండ్ ప్రొడక్ట్ అన్నాడా, ఆ కండిషన్ అనలేదా గుర్తుపెట్టుకోండి. సింపుల్గా ఇఫ్ 2, 3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ దెన్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నాడు అనుకోండి. ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కోవాలి, ఆల్ఫా బీటా కనుక్కోవాలి, అప్పుడు ఫార్ములా వేయాలి. అలా కాకుండా సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ 2, 3 దెన్ ఫైండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నాడు అనుకోండి. డైరెక్ట్గా 2ని తీసుకొచ్చి సమ్ దగ్గర వేయాలి, ప్రొడక్ట్ని తీసుకొచ్చి 3 దగ్గర. అయితే ఒక్కొక్కసారి ఇంకా మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకోలా అడిగే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం అలా కన్ఫ్యూజ్ చేయడు. సమ్ అండ్ ప్రొడక్ట్ అనకంట ప్రొడక్ట్ అండ్ సమ్ అంటాడు. సార్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? సమ్ అండ్ ప్రొడక్ట్ అని చెప్పి 2, 3 ఇచ్చాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? సమ్ అంటే 2, ప్రొడక్ట్ అంటే 3. అలా కాకుండా ప్రొడక్ట్ అండ్ సమ్ అని ఇచ్చి 2, 3 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మారిపోతుంది. ఇది ప్రొడక్ట్ 2 అవుతుంది, సమ్ 3 అవుతుంది. అందుకే క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. స్పీడ్ మీద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆడు ప్రొడక్ట్ అండ్ సమ్ అని ఇచ్చి ఇలా ఇస్తే మీరు జనరల్గా నేర్చుకుంది ఏంటి? సమ్మే ఫస్ట్ ఇస్తాడు, ప్రొడక్టే తర్వాత ఇస్తాడు. జనరల్గా మీ 10th క్లాస్ బుక్లో ఉన్న క్వశ్చన్స్. ఆ విధంగా ఫ్లోలో ఆల్ఫా ప్లస్ బీటా 2, ఆల్ఫా బీటా 3 అని చెప్పేసి ఈక్వేషన్ ఇస్తే తప్పు అయిపోద్ది. ఒకసారి చూసుకున్నాడు సమ్ అండ్ ప్రొడక్ట్ ఇచ్చాడా, ప్రొడక్ట్ అండ్ సమ్ ఇచ్చాడా అనేది. చూడండి ఎన్ని విధాలుగా క్వశ్చన్ అడుగుతాడో అవి కూడా నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది ఇంకా ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటి అంటే, ఓకే కదా, ఇది సమ్ అండ్ ప్రొడక్ట్ ఇచ్చేటప్పుడు ఎలా చేయాలి? డైరెక్ట్గా ఆల్ఫా ప్లస్ బీటా ఫస్ట్ ఇచ్చింది, ఆల్ఫా బీటా తర్వాత ఇచ్చింది. ఎప్పుడు సమ్ అండ్ ప్రొడక్ట్ అని ఇస్తే. లేదా జీరోస్ ఇస్తే ఏం చేయాలి? ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కోవాలి, ఆల్ఫా బీటా కనుక్కోవాలి, అప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. అయితే ఇక్కడ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ది ఏమిటి ఉంది అంటే మనకి కంపేర్ చేయాలమ్మా. వీటిని కోఫిషియంట్స్ అంటాం. x² యొక్క కోఫిషియంట్, x యొక్క కోఫిషియంట్, b కాన్స్టెంట్. ఈ కోఫిషియంట్స్కి ఈ సమ్ అండ్ ప్రొడక్ట్కి అక్కడ మనకు ఒక రిలేషన్ ఉంది. ఏంటది చూడండి. సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు అంత ఇంపార్టెంట్ కండిషన్ చెప్తాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అడుగుతాడు, ఎలా అడుగుతాడో కూడా చెప్తాను. రిలేషన్ ఏంటమ్మా? ఆల్ఫా ప్లస్ బీటా. ఒక్కొక్కసారి మీకు క్రింద ఆప్షన్లో సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా అని చెప్పేసి ఈ ఆప్షన్లు ఇస్తాడు. ఒక్కోసారి ఎలా ఇవ్వడు ఆప్షన్లో. ఎలా ఇస్తాడు? మైనస్ ఆఫ్ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఫిషియంట్ ఆఫ్ ఏ అని ఇస్తాడు. ఈ రెండు ఒకటే. ఇక్కడ బి అంటే కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అమ్మ, ఏ అంటే కోఫిషియంట్ ఆఫ్ x². చూడండి, ఏ అంటే కోఫిషియంట్ ఆఫ్ x². ఇలా ఇచ్చినా ఒకటే. కండిషన్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆల్ఫా ప్లస్ బీటా -b/a ఇది సమ్స్ చేయడానికి కూడా అవసరం అవుద్ది. అది ఎటువంటి సమ్స్ ఇచ్చేటప్పుడు కూడా చెప్తాను నేను. ఆల్ఫా ప్లస్ బీటా -b/a. ఓకే, ఆల్ఫా బీటా c/a. ఇక్కడ దీన్ని ఇంకెలా అడిగే ఛాన్స్ ఉంది? కాన్స్టెంట్ బై కోఫిషియంట్ ఆఫ్ x². కోఫిషియంట్ ఆఫ్ x². ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉండదు. చూసుకోండి, -b/a అండ్ c/a. ఓకేనా? ఇంకా క్యూబిక్ పాలినామియల్ మనకు ఉంది. ఆ క్యూబిక్ పాలినామియల్ వచ్చేటప్పుడు దీనికి దానికి ఓవర్లాప్ అయ్యి తప్పు చేసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి, తప్పు చేసే అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. ఇప్పుడు చూడండి, దీనిపైన క్వశ్చన్ ఎలా అడిగే అవకాశం ఉంది అంటే, ఎగ్జాంపుల్ x² ప్లస్ x -5 2 3 6 అని పాలినామియల్ ఇచ్చాడమ్మా. ఫైండ్ ద సమ్ ఆఫ్ జీరోస్ అంటాడు. సమ్ ఆఫ్ జీరోస్ అంటాడు ఇచ్చేసి. అప్పుడు ఏం చేస్తాం మనం? ఫస్ట్ జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఆల్ఫా బీటా. ఆ వచ్చిన తర్వాత ఈ రెండింటిని ఆల్ఫా ప్లస్ బీటా యాడ్ చేస్తాం. ఇది మనం చేసే పద్ధతి.
అంతే కదా. సమ్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటే ముందుకు సమ్ ఆఫ్ జీరోస్ కావాలంటే దాని అర్థం ఏంటి, ముందు జీరోస్ కావాలి. కాబట్టి ముందు జీరోస్ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు యాడ్ చేస్తాం. అలా చేయని అవసరం లేదు. ఎందుకు, ఇప్పుడే మనం రిలేషన్ చదువుకున్నాం. సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటాకి ఫార్ములా ఏం చదువుకున్నాం, అయిపోయి మైనస్ బి అంటే ఎంతమ్మా, ఇక్కడ ఏమీ లేదంటే 1/a అంటే ఎంతమ్మా 1, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా ఎంత అంటాడు c/a, ఇక్కడ c ఎంతమ్మా -6/a 1, దట్ ఈజ్ ఈక్వల్ టు -6. అయిపోయి ఇంతే. సమ్ ఆఫ్ జీరోస్ కానీ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ కానీ అడిగినట్లయితే -b/a, -b అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి, x² ముందు ఉండేది a, ఏమీ లేకపోతే 1 ఉన్నట్లు, x ముందు ఉండేది b, ఏమీ లేకపోతే 1 ఉన్నట్లు, ఇక్కడ ఉండేది కాన్స్టెంట్. ఇదే క్వశ్చన్ మనము ఎలా చేయాలంటే ఎంత టైం పడుతుందో ఒకసారి చూడండి. x² + x - 6, 1 × 6 6 అంటే -6కి ఫ్యాక్టర్స్ రాయాలి. ఏంటి ఆ ఫ్యాక్టర్స్, 1 × 6 ఒకటి వస్తుంది, 2 × 3 వస్తుంది, అంతే కదా. ఇంకేమన్నాయా, +1 రావాలి అంటే దీనికి మైనస్ పెట్టాలి. x² దీని ప్లేస్లో -2x + 3x - 6, రెండిట్లో కామన్ ఏముందమ్మా x కామన్ తీస్తే -2, x - 2 వచ్చింది కాబట్టి x - 2 కామన్ తీసేస్తే x పోతే ఇక్కడ ఏముంది +3, సో x - 2 × x + 3. ఇప్పుడు జీరోస్ కావాలంటే x - 2 = 0, x = 2, x + 3 = 0, x = -3. అంటే ఇది ఆల్ఫా ఏమో 2 వచ్చింది, బీటా ఏమో -3 వచ్చింది. ఇప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ అంటే రెండింటిని యాడ్ చేయాలి. 2 + -3, 2 + -3 -1. చూడండి ఎంత ప్రాసెస్ చేయాలి, సరిపోయిందా లేదా. సమ్ ఆఫ్ జీరోస్ -1, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అనుకోండి, రెండింటిని మల్టిప్లై చేయాలి. 2 × -3 +(-) 2 3s are 6, సరిపోయిందా లేదా. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ సమ్ ఆఫ్ జీరోస్ అడిగేటప్పుడు ఖచ్చితంగా ఆ విధంగా చేయండి. ఇది ఓకే, కొంతవరకు ఓకే. ఎందుకు, ఒకవేళ మీరు ఆ ఫార్ములా మర్చిపోయినా ఇలా సాల్వ్ చేయగలరు, కాకపోతే కొంచెం టైమే వేస్ట్ అవుతుంది. కానీ ఇంకొక రకంగా క్వశ్చన్ అడుగుతాడు, అప్పుడు మీరు చేయడం ఇబ్బంది. ఎలా అంటే ఇలా ఇస్తాడమ్మా, x² + kx - 6, సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ -1, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అంటాడు. ఓకేనా. ఇప్పుడు మీరు దీనికి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలన్నా చేయలేరు, చేయగలరా, ఇది k ఉంది అంటే ఆ ప్రాసెస్లో చేయాలంటే ఖచ్చితంగా చేయలేరు. ఇటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా మీకు కావాల్సింది రిలేషన్ కావాలి, ఆల్ఫా ప్లస్ బీటా -b/a, ఆల్ఫా బీటా c/a. ఈ క్వశ్చన్ ఎలా చేస్తాం చూడండి. ఏమి ఇచ్చాడు ఇక్కడ క్వశ్చన్, x² + kx - 6, జీరో ఆఫ్ ద సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ -1, దెన్ ఫైండ్ ద k అన్నాడు. అంటే సమ్ ఆఫ్ జీరోస్ ఇచ్చాడు ఎంత అంటే మనకి ఏమి ఇచ్చాడు, -b/a ఇచ్చాడు ఎంత, అంతే -b/a ఇచ్చాడు ఎంత -1. సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా, మైనస్కి మైనస్, b అంటే ఎంత k/a అంటే ఎంత, ఏమీ లేదు 1 -1, మైనస్కి మైనస్ క్యాన్సల్, k = ఎంత, ఇందాక ఇక్కడ 1 కదా ఉండేది మనకి 1. అలా అడుగుతాడు. లేదా ఎలా ఇస్తాడు, x² + x - k అని ఇస్తాడు. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x² + x - k ఈజ్ -6, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అంటాడు. అప్పుడు ఏం చేయాలి, ఇవి మీకు ఎక్కడ డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉండవు, క్వశ్చన్స్ అలాగే అడుగుతాడు. చూసుకోండి, c/a అంటాడు, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, c/a ఇచ్చాడు మనకి. ఎందుకు, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అన్నాడు కాబట్టి c/a వేయాలి. దట్ ఎంప్లాయిస్ c అంటే ఎంత -k, /a అంటే 1 -6, మైనస్కి మైనస్ క్యాన్సల్, k = 6. ఇక్కడ ప్లేస్లో ఎంత వచ్చింది మన 6, సరిపోయిందా లేదా. ఈ విధంగా క్వశ్చన్ ఖచ్చితంగా మనకి అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఇది కంప్లీట్గా క్వాడ్రాటిక్ పాలినామియల్కి సంబంధించినటువంటి డేటా. నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్, ద లాస్ట్ స్టెప్. క్యూబిక్ ఘన బహుపది, అలాగైనా పర్లేదు. ఘన బహుపది ఏంటమ్మా, డిగ్రీ 3
సింపుల్గా ఘన బహుపది క్యూబిక్ అంటే డిగ్రీ 3. ద పాలినామియల్ ఆఫ్ ద డిగ్రీ 3 ఈజ్ కాల్డ్ క్యూబిక్ పాలినామియల్. అయిపోయింది. ఎగ్జాంపుల్ 1 2x cube plus 5x square plus 3x plus 4. Second example 2x cube plus 5x square plus 4. Third example 5x cube plus 6x plus 9. Fourth example 5x cube plus 9. Fifth example 8x cube. Sixth example 2x cube plus 5x square. Seventh example 9x cube plus 6x. ఇది ఇలా ఎన్నైనా మనం రాసుకోవచ్చు. చూడండి ఇలా ఎందుకు ఇన్ని చెప్పాను అంటే ఇప్పుడు మీకు అర్థమవుద్ది. నెక్స్ట్ స్టెప్ మనకి ఏంటి? జనరల్ ఫామ్. సో జనరల్ ఫామ్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్ ax క్యూబ్ plus bx square plus cx plus d where a not equal 0. అది అంటే ఒక క్యూబిక్ పాలినామియల్లో ఏ అనేది 0 కాకూడదు. b 0 అయిపోవచ్చు, c 0 అయిపోవచ్చు, d 0 అయిపోవచ్చు. అందుకే ఇన్ని ఎగ్జాంపుల్స్ మీకు రాశాను. ఇక్కడ చూడండి అన్ని టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం 0 అయిపోయింది? c 0 అయిపోయింది. x టర్మ్ లేదు కదా. ఇక్కడ ఏం 0 అయ్యింది? b 0 అయిపోయింది. x స్క్వేర్ టర్మ్ లేదు. ఇక్కడ ఏం 0 అయిపోయింది? c అండ్ b రెండూ లేవు. ఇక్కడ ఏం లేవు? b లేదు, c లేదు, d లేదు. చూసారా? ఏవైనా ఉంది కానీ ఖచ్చితంగా ఏ అనేది ఉండాలి. ఏ లేకపోతే పని అవ్వదు. ఇదిగోండి ఇది ఒకటి ఉంటే చాలు. మిగతా ఉన్నా లేకపోయినా అది క్యూబిక్ పాలినామియల్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా? డిగ్రీని బేస్ చేసుకొని. డిగ్రీ 3 అయితే దాన్ని ఏమంటాము? క్యూబిక్ పాలినామియల్ అంటాము. నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్ యొక్క గ్రాఫ్ అనేది స్పెసిఫిక్గా రాదమ్మా. దానికి సెపరేట్ షేప్ అంటూ ఏమీ లేదు. దాని షేప్ ఎక్కడా ఉండదు మనకి. తరువాత క్యూబిక్ పాలినామియల్ కెన్ హ్యావ్ మోస్ట్లీ 3 zeros బికాస్ డిగ్రీ 3 కాబట్టి. తరువాత ఆల్ఫా, బీటా అండ్ గామా అనేవి 3 zeros అయితే అప్పుడు క్యూబిక్ పాలినామియల్ జనరల్ ఫామ్. మీకు 10th క్లాస్లో పెద్దగా ఇంపార్టెంట్ కాకపోయినా కాంపిటేటివ్కి ఇంపార్టెంట్ అవకాశం ఉంది. జనరల్ ఫార్మ్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్ వేర్ ఆల్ఫా, బీటా, గామా ఆర్ ద zeros ఆఫ్ ద పాలినామియల్. x minus alpha into x minus beta into x minus gamma are x square minus alpha plus beta plus gamma into x square plus alpha beta plus beta gamma plus gamma alpha x minus alpha beta gamma. ఇది మనకి జనరల్ ఫామ్. ఒకసారి మైనస్లు చూద్దాం. ఇక్కడ కూడా మళ్ళీ మనకి రిలేషన్ ఉంటుందమ్మా. చూసుకోండి ఇది జనరల్ ఫాము. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజీగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేటట్టుగా చూడండి, కన్ఫ్యూజ్ పడకుండా గుర్తుపెట్టుకోండి. ఆ మైనస్లు ప్లస్లు ఒకసారి తేడా వస్తే చూడండి కన్ఫ్యూజ్ అయితే చెప్దాం. ఇక్కడ రిలేషన్ ఏంటి? ఆల్రెడీ క్వాడ్రాటిక్ పాలినామియల్లో రిలేషన్ మాట్లాడాం కదా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి? మైనస్ బి బై ఏ ఆల్ఫా బీటా. ఇది సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఇక్కడ కూడా సేమ్ సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ మైనస్ బి బై ఏ. కాకపోతే ఈ రెండింటికి డిఫరెన్స్ ఉందమ్మా. ఇక్కడ బి అంటే కోఫిషియంట్ ఆఫ్ ఏంది? కోఫిషియంట్ ఎక్స్. కానీ ఇక్కడ బి అంటే కోఫిషియంట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. చూడండి ఇక్కడ బి అంటే కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. అది చూసుకోండి. ఇలా క్యూబిక్ పాలినామియల్ ఇచ్చేసి ఇందులో బి అంటాడు కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్, కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఆర్ కాన్స్టెంట్ అంటాడు. కన్ఫ్యూజ్ పడకూడదు. ఇది మీకు గుర్తుండాలి మెయిన్. ఇది జనరల్ ఫామ్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. దీన్ని బేస్ చేసుకొని ఇది వస్తాయి. అయిపోయింది. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా సి బై ఏ. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ సి బై ఏ. ఇక్కడ సి అంటే ఏంటి? కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ఏ అంటే ఏంటి? కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. క్రిందన మీకు అడిగే ఆప్షన్లో అడిగే ఛాన్స్ ఉంది. ఇలా ఇవ్వకుండా మీకు ఎలా ఇస్తారు? సింపుల్గా కాన్స్టెంట్ బై
కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అని ఇస్తాడు. కాబట్టి ఇవి మనకు ఐడియా ఉండాలి. ఇవి ఫార్ములా ఐడియా ఉంటూ ఈ జనరల్ ఫామ్ ఐడియా ఉండాలి. ఉంటే దేని టర్మ్ ఏదనేది మనకు తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు 3 ఇస్తే ఆల్ఫా బీటా గామా ఎలా ఇస్తే -d/a చూసుకోండి. -b/a, c/a అండ్ -d/a రిలేషన్షిప్ బిట్వీన్ కోఎఫిషియంట్స్ అండ్ జీరోస్ అది రిలేషన్షిప్. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా -b/a, ఆల్ఫా బీటా అన్న -b/a, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా c/a లేదా ఆల్ఫా బీటా అన్న c/a, ఆల్ఫా బీటా గామా అంటే -d/a. ఇవి రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. సో ఓవరాల్గా పాలినామియల్ టాపిక్. ఇప్పుడు మీరు ఏం చేయాలి, బిట్స్ బాగా ప్రాక్టీస్ చేసి అందులో ఏమైతే డౌట్ ఉంటే అప్పుడు నన్ను అడగాలి. ఇది ఓవరాల్గా.